అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది రైతుల కోసం. ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు వారి ఖాతాల్లోకి వారి పెట్టుబడి సాయం కోసం జమ చేస్తామని అప్పటి రోజున ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీకు మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్ కొట్టండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే గతంలో అంటే ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేయడం జరిగినది కాబట్టి అప్పుడు ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని కూడా ఆ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఇప్పుడు వారు చూపినట్టు విధంగానే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు వాటికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు మొన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలలో మేము ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఎటువంటి హామీ అయితే ఇచ్చామో రైతులకి మేము ఖచ్చితంగా ఆ హామీని నెరవేరుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కోసం రైతుల ఖాతాల్లోకి మేము సంవత్సరానికి ఖచ్చితంగా జమ చేస్తామని, కానీ మేము ఈ పథకానికి సంబంధించి అధికారులతో పరిశీలన చేస్తున్నామని, ఆ పరిశీలన చేసిన తర్వాత ఈ రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలు, ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అనే కొన్ని విధి విధానాలను ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అంటే అఫీషియల్ గా అప్డేట్ ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే రైతుల ఖాతాల్లోకి 20,000 అయితే మేము ఖచ్చితంగా జమ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగినది. ఖచ్చితంగా ఈ వార్త ఒక రకంగా రైతులకి ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ 20,000 రూపాయలు ఒకేసారి జమ చేస్తారా, లేకుంటే కొన్ని విడతల రూపంలో ఈ డబ్బుల్ని మన ఖాతాల్లోకి అంటే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారా అన్న విషయమే ఇప్పుడు ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. ఖచ్చితంగా అయితే ఈ 20,000 రూపాయల డబ్బుల్ని 1 లేదా 2 విడతలలో ఈ డబ్బులు జమ చేసే అవకాశమే ఎక్కువగా ఉందని మనకి అందిన సమాచారం కూడా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారి స్వయంగా ఈ వార్త చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. దీనికి సంబంధించిన జీవో కానీ విధి విధానాలు జీవో విడుదలైన తర్వాత నేను కూడా ఒక వీడియో చేసి మీకు పూర్తిగా వాటికి సంబంధించిన వివరాలను నేను మీకు తెలియజేస్తాను. అంతవరకు వేచి చూడండి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం అలాగే రైతులకు సంబంధించిన అప్డేట్స్ కోసం కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే రైతు కుటుంబాలకు కూడా ఒకసారి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వారు తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.